శనార్థులందరికీ నేను మీ చంద్రం ముచ్చట్ల అలా తక్కనొచ్చిన అంత బాగేనా? ఇక ఇయాలటి వార్తలేమున్నాయో పురాగరుచుకుందాం పారి. రాజ్యం చేసే కుట్రల ప్రజలు ఏదో ఒక రూపంలో బలి కావాల్సిందే. మొన్న నేను ఒక బుద్ధిజీవునితో నా మాట కలిపినప్పుడు అప్పుడు ప్రభుత్వాలు పాలన పేరు మీద ప్రజల పానాలను పొట్టన పెట్టుకోవాలనే వ్యూహంతోనే పనిచేస్తారు అని చెప్పిండు. ఇగో కొన్నిసార్లు ఆ మాటలు సుత నిజమేనేమో అనే అనుమానాలు సుత కలుగుతాయి. ప్రజల కోసం ప్రభుత్వాలతోన కొట్లాడి సమాజాన్ని ముందలికి నడపనికే విప్లవ బాట పట్టిన అన్నలు అడవికి పోతారు. బందూకు చేతుల పట్టుకొని రాజ్యం గుండెల మీద పిడుగై పడతారు. ఈ ఎర్రజెండా అన్నలు ఉన్నంత వరకు రాజ్యం ఆగడాలు సాగవని ఎప్పటికప్పుడు అన్నల ఊపిరి తీసే ప్రణాళికలు రచిస్తాయి ఈ ప్రభుత్వాలు. ఇగో ఇప్పుడు దండకారణ్యంలో జరుగుతున్నది కూడా గదే. కగార్ పేరుతోన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణకాండను చెప్పబోతే గుండెలు అవిసిపోయేటంత దుఃఖం వస్తుంది. అడవిని నమ్ముకున్న ఆడబిడ్డలకు, అడవి బిడ్డలకు, ఆ బిడ్డల కోసం కొట్లాడుతున్న అన్నలను మట్టుబెట్టాలని మోడీ సర్కారు షాలు అందరు కలిసి వన్నిన కుట్రలు, అంబానీ ఆదానీల పిడికెట్ల దేశాన్ని తాకట్టు పెట్టిన విధానాలు ఎట్లా వర్ణించాలే ఏడ్చుకోకుండా. ఫేకు ఎన్కౌంటర్ల పేరు మీద అన్నలను, అడవి బిడ్డలను, అభం శుభం తెలువని ఆదివాసీ తల్లులను రొమ్ములు విసికి పాలు విండి మానం చెరిచి మట్టు పెడుతున్నారు. విచ్చలవిడిగా నిరంతరము కూంబింగ్ జరుపుకుంటా వేట కుక్కలోలే వేటాడుతున్నారు. అడుగడుక్కు క్యాంపింగులు వేసుకుంటా కాపు కాస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకోండి మీరే ఇప్పుడు. అడవి బాట పట్టిన అన్నలు ఆదివాసులను రాజ్యం కుట్రల నుంచి, ప్రభుత్వ కసాయి సూపుల నుంచి కాపాడనికే ఎర్రజెండా పట్టిన అన్నలను అంతం బట్టి అనికే కగార్ పేరుతోన కేంద్రం చేస్తున్న మారణకాంట తెలుసు కదా మీ అందరికీ. కేంద్ర సర్కారు 2024 పార్లమెంట్ ఎన్నికల టైంలోనే నక్సలైట్లను పూర్తిగా అంతమొందిస్తామని వేదికల మీద కూతలు కూసిర్రు. అందుకు తగ్గట్టుగానే దండకారణ్యంలా ఆఖరి యుద్ధం కగార్ మొదలైంది. ఇక ఈ యుద్ధంలా లగ్భగ్ పోయినేడు 180 మంది దాకా అన్నలు, ఆదివాసులు నక్సలైట్ల పేరుతోన ఫేక్ ఎన్కౌంటర్లకు గురైతే, ఇక ఈ ఏడు మార్చి నుంచి జరిగిన దాకా ఇప్పటి వరకు చూసుకుంటే ఫేక్ ఎన్కౌంటర్లలా 156 మంది దాకా చచ్చిపోయిర్రు. ఏదైనా చేసి అందరన్నలను అంతం చేసుడే లక్ష్యమని మోడీ షాలు కంకణం కట్టుకొని కూస్తున్నారు. 2 రోజుల కిందట ఛత్తీస్గఢ్లో ఉన్న నెందూరు, థుల్థులి గ్రామాల మధ్యనున్న బస్తర్ అడవులల్ల సుత 31 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ పేరుతోన చచ్చిపడ్డారు. ఇక ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసిర్రు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఒడిశా, ఇంకా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు, హోంశాఖ మంత్రులు హాజరవుతున్నారట. ఏదేమైనా దేశం సుభిక్షంగా ఉంటే పాలకులకు కన్నుగుట్టే తీరే ఉన్నది అవ్వారం. లేకపోతే దండకారణ్యాన్ని నేలమట్టం చేసి పబ్బం గడుపుకుందామని చూస్తున్న సర్కారుకు భవిష్యత్ తరాల చింతనే లేనట్టున్నది పాపం. ఇగో పండుగొచ్చింది, సెలవులు ఇచ్చిర్రు. బడి పిల్లలంతా ఒక 10 దేశాలు బుక్కులు మూతేసి ఆడకట్టున చేరి ఆటపాట బతుకమ్మ అని ఇక ఇల్లు ఆకిలి ఏకమై గల్లీల పొంటిగానొస్తారు మనందరికీ. పిల్లలు సరేలే, వాళ్ళకి ఇంకేం పని ఉంటుంది పాపం, సమాజాన్ని ఉద్ధరించే పనేమన్నా ఉంటుందా అని మనం అనుకోవచ్చు. కానీ దేశానికి ప్రధానమంత్రి హోదాలు ఉన్న మనిషికి పండుగ పబ్బంకు దేవుని మీద పాట రాసి పాడే టైం ఉందంటేనే ఇక ఏమనుకోవాలో చెప్పురి మీరే. దేశంలో పనులు లేవనుకోవాలనా, సమస్యలు లేవనుకోవాలనా, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారనుకోవాలనా, ఎట్లాంటి బాధలు లేవు ప్రజలకు అనుకోవాలనా? ఇంతకీ మీకు అర్థమయ్యే ఉంటది కదా నేను మన ప్రధాని మోడీ తాత గురించే మాట్లాడుతున్నానని. ఆ ఇవ్వరం ఏందో చెప్తా మీరే వినుర్రి. ఇగో దేశంలా ఇంకేం పనులు లేవన్నట్టు మోడీ తాత పాపం దేవి శరన్నవరాత్రోత్సవాలకు గర్భా పాట రాసి స్వయాన దేవత ముంగట వాడిండు. అంతేకాదుల్లా సోషల్ మీడియంలా పాటను రిలీజ్ చేసిండు.
ఓయమ్మో ఓయమ్మో, ఒక పక్కనేమో మణిపూర్లో ఆడోళ్ళ మానాలు మట్టగలిసిపోతా ఉంటే, ఇంకో పక్క ఛత్తీస్గఢ్ల ఆదివాసుల ప్రాణాలు ఆహుతులైతుంటే, రైతులు బాధలు పడుతుంటే, ఉపాధి లేక యువత ఉద్యోగాల కోసం కన్న కష్టాలు పడుతుంటే, ఇవేమి పట్టనట్టు పాట రాసి పాడి దేవతను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు మన మోదీ తాత ప్రధాని. ఇక మరి పూజలు పునస్కారాలు సరే గాని తాత, ప్రజల బాగోగులు ఎప్పుడు చూస్తావే అని అంటే, అమ్మో నోరు మెదపడు కదా, పెద్ద మనిషి భలే ఉన్నాడు పోరి, ఎవ్వని పాటికాడు భలే భలే గమ్మత్తుగా మోపైర్రు మా దేశంలా.